డైలీ టేస్ట్ ది డైలీ. జనసేనకు ఆయువు పట్టుగా నిలిచిన ఆ జిల్లాలో ఇప్పుడు సిచ్యువేషన్ తల్లకిందలవుతోందా? ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే అంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడే కాడి పడేశాడా? అధినేత ఆంతర్యాన్ని గమనించకుండా ఎమ్మెల్యేలు సొంత ఎజెండాతో ముందుకు పోతూ పార్టీ పరువు తీస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? జన సైనికులేమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 6 సీట్లు అందించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోష్ మీద కనిపించాల్సిన పార్టీ నేతల్లో అసంతృప్తితో పాటు అయోమయం కూడా పెరిగిపోతోంది. పార్టీ అధినేత పవన్ ఆశించిందొకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటిగా నడుస్తోందట. పోలవరం, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలున్నారు. వీటిలో మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలును పక్కన పెడితే మిగతా చోట్ల అంతా సర్వమంగళ మేళమే అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. ఇందులో కూడా నర్సాపురం, భీమవరం నియోజకవర్గాల్లో పూర్తి రివర్స్లో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ 2 చోట్ల పార్టీ అధిష్టానం ఆశించిన ఫలితం ఏకోశానా కనిపించటం లేదంటున్నారు. ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్బుల కోసం జనసేన నేతలు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అభివృద్ధి నిధుల కోసం ఏమాత్రం అధినేతను కలిసి విన్నపాలు చేయని లోకల్ లీడర్స్ ముఠాలు కట్టి పోలీస్ అధికారి పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అంటూ ప్రత్యేక ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. చివరికది బూమరంగై పార్టీ అధినేత పరువు సమస్యగా మారింది. భీమవరంను పవన్ ప్రత్యేకంగా చూస్తున్నా ఇక్కడి నాయకులు మాత్రం చివరకు ఆయన నెత్తికే తెస్తున్నారన్నది లోకల్ క్యాడర్ ఫీలింగ్. ఇక నరసాపురంలో నియోజకవర్గ అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యే పార్టీతో సంబంధం లేకుండా సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతి పనిలో కమిషన్లు, కొన్ని శాఖల నుంచి నెలవారీ మామూలు సైతం వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో స్థానిక టీడీపీ నేతల నుంచి సహకారం అందకపోవడం పెద్ద సమస్యగా మారినట్టుగా చెబుతున్నారు. దీంతో కలిసి పనిచేయాల్సిన నేతల మధ్య కోల్వార్ కంటిన్యూ అవుతోందని సమాచారం. అదంతా ఒక ఎత్తైతే సమన్వయంతో పాటు సమస్యల్ని పరిష్కరించాల్సిన జిల్లా అధ్యక్షుడే అయోమయం, గందరగోళం అన్నట్టుగా ఉన్నారట. ఎన్నికలకు ముందు వరకు దూకుడుగా కనిపించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు ఆ తర్వాత నుంచి అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారన్నది పార్టీ టాక్. భీమవరం ఏరియాకు చెందిన చినబాబు గత ఎన్నికల్లో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే తాను బరిలో ఉండాలని భావించారు. కానీ ఆ ఛాన్స్ టీడీపీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులకు దక్కింది. ఇక అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ గుర్తింపుండే పదవి ఇవ్వకుండా పార్టీ పెద్దలు చిన్నచూపు చూస్తున్నారన్నది చినబాబు బాధగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కష్టపడి పనిచేసినా ఫలితం వచ్చే సమయానికి ప్రాధాన్యత వేరే వారికి దక్కుతోందన్న అసంతృప్తితో జిల్లా అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యేలుండడంతో పార్టీకి ఆయువు పట్టుగా నిలిచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశించిన మైలేజ్ రావడం లేదంటున్నారు. ఓవైపు టీడీపీ నేతల నుంచి సరైన సహకారం అందకపోవడం, ఇంకోవైపు జిల్లాలో కీలక నేతలకు సరైన పదవులిచ్చే విషయాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం చూస్తుంటే భవిష్యత్తులో మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందా అన్న అనుమానాలు సైతం జనసేన నేతల్ని వెంటాడుతున్నాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు గెలిచిన జనసేన సీట్లలో అదే పరిస్థితి ఉంటుందా అన్నది ఎక్కువ మంది జనసేన నేతల డౌట్. ఇప్పటికైనా పశ్చిమ గోదావరి జిల్లా నేతల వ్యవహార శైలిపై పార్టీ అధినేత దృష్టి పెడితేనే పట్టు తగ్గకుండా ఉంటుందని, లేదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండబోదన్నది కేడర్ వాయిస్.